ఒకప్పుడు ఒక నానుడి ఉండేది కదా! హ్మ్. గవర్నమెంట్ స్కూల్‌లో చాలా చెప్తారు. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అవ్వలేదా? డాక్టర్ అవ్వలేదా? ఇది అవ్వలేరా అని చెప్తున్నారు. అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్‌లో లభించట్లేదా? సరే అప్పుడున్న ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజ్‌లో ఇప్పుడుందా? అంటే ఇక్కడేమిటంటే అండి, అదే ఇక్కడ జనరలైజ్డ్ కాదు. అటు గవర్నమెంట్, ప్రైవేట్ జనరలైజేషన్ నా ఉద్దేశ్యం కాదు. హ్మ్. నా ఉద్దేశ్యం ఎప్పుడూ కూడా ఏమిటంటే, అవసరమైనటువంటి ఇన్‌సైట్స్ పిల్లలకి అందాలి. హ్మ్. దాంట్లో ఇక్కడేమిటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో వాల్యూ ఆఫ్ లెర్నింగ్. నేను ఇంట్రడక్షన్‌లో కూడా చెప్పాను. మనం ఎంత కష్టపడి, ఇంత ఎఫర్ట్ పెట్టి పిల్లల కోసమే ప్రతీదీ మనం సర్వస్వం ఇస్తున్నాం అని అనేటప్పుడు హ్మ్. చాలామంది ఉంటారు. సో, వాటిలో 25% అయినా పిల్లలకి వాల్యూ అందుతుందా? హ్మ్. ఆ వాల్యూని గమనిస్తున్నారా? దట్స్ ఆల్. ఓకే. ఇప్పుడు మనం చెబుతూ ఉంటాము. వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు? ఆ వాల్యూ ఎందుకు అందట్లేదు? హ్మ్. అదే ఇప్పుడు నేను చెప్పినట్టంటే వాల్యూ ఆఫ్ లెర్నింగ్. పిల్లలకి ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది తెలియాలి. ఎక్కడైతే, ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు రియల్లీ ఆ పిల్లలు వాళ్ళ యొక్క రియల్ జర్నీని స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఎప్పుడైతే రియల్ జర్నీని స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. హ్మ్. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతారు. ఇంట్రెన్సిక్ మోటివేషన్ వస్తుంది. అలా చేసినటువంటి వాళ్ళే ఈ రోజున నేను చూసిన వందల మంది ఆల్ ఇండియా ర్యాంకర్స్. హ్మ్. అంటే అందుకే నేను ఎప్పుడు మాట్లాడేటువంటిది ఎకోసిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఎకోసిస్టమ్ డెవలప్ చేసినప్పుడు మాత్రమే వాటిలో మార్పు వస్తుంది. ఆ ఎకోసిస్టమ్ లేకపోతే మీరు ఎంత గొప్పగా ఇచ్చామని అనుకున్నా ఫలితాలు ఉండవు. సో దీంట్లో ఏమిటంటే అండి, ఒక చిన్న గణాంకాలు చెప్తాను మీకు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి హ్మ్. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 81.5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 5.4 క్రోర్ పీపుల్ అది. హ్మ్. అక్కడ 15.16% పిల్లల యొక్క పర్సంటేజ్ వాళ్ళ టోటల్ పాపులేషన్‌లో. ఇక్కడ చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయో తెలుసా అండి? హ్మ్. 44,886 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఎన్నున్నాయంటే 15,473 ఉన్నాయి. హ్మ్. ఓకే. ఇక్కడ ఎంతంటే 44,000 సుమారు 45,000 అనుకుందాం. హ్మ్. ఇక్కడ 16,000 అనుకుందాం. అందులో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంతమందో తెలుసా అండి? 36.43 అంటే 37 lakhs. అదే ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్న స్టూడెంట్స్ 47.02 lakhs. అంటే 47 లక్షల మంది సుమారుగా. ఇక్కడ ఉన్నవి 16,000 స్కూల్సే. అవును. ఉన్న పిల్లలు 47 లక్షలు. ఇక్కడ 44,886. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 లక్షలు. అంటే గవర్నమెంట్‌లో 45% పిల్లలున్నారు. ఇక్కడ 55% పిల్లలున్నారు. హ్మ్. 53 ఉన్నారు. ఇంకొక 2% ఎయిడెడ్ కాలేజీలు ఉంటారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత ఉంటారంటే ఏపీలో 194,237 సుమారుగా 195,000 ఓకే. మంది ఉన్నారు. హ్మ్. ప్రైవేట్‌లో ఎంతమంది ఉన్నారంటే 144,233. రైట్? అయితే చూసారా? స్కూల్స్ ఉన్నటువంటివి 45,000 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. టీచర్స్ 195,000 మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు క్యాటర్ చేస్తున్నది 36 లక్షల మందికి. అదే ప్రైవేట్‌కి వచ్చేటప్పటికి 15,473 స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి 47 లక్షల మంది పిల్లలు. హ్మ్. ఇక్కడ ఉపాధ్యాయులు 144,000 మంది. రైట్? సో నేను ఎందుకు చెప్పానో అర్థమై ఉంటుంది. రైట్. సో ఇంకొక మనం చాలా ప్రోగ్రెసివ్‌గా మనం ఆంధ్ర గాని, తెలంగాణ గాని మనం అనుకుంటూ తెలుగు ఉంటాం. రాష్ట్రం. తెలుగు రాష్ట్రాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2 రాష్ట్రాల్లో కూడా మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ దగ్గరే ఎడ్యుకేషన్ శాఖ ఉంది. హ్మ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. అక్కడ నారా లోకేష్ గారి దగ్గర ఉంది. హ్మ్. రైట్? హ్మ్. 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 సో అంటే ఖచ్చితంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, దీంట్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావటానికి దీని వాల్యూ ఖచ్చితంగా మల్టిప్లై చేయడానికి వీళ్ళు తీసుకున్నారని అనుకోవాలి కదా! ఖచ్చితంగా అలాగే అనుకోవాలి. రైట్? హ్మ్. సో కానీ ఫలితాలు ఏమిటనేటువంటిది ఒక్కసారి ఇంకొక తెలంగాణ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. ఆంధ్రాలో డ్రాప్ అవుట్స్ 11% అండి. దీంట్లో మిడిల్ స్థాయిలో ఏంటంటే 3.7%, సెకండరీలో అంటే 10th అయ్యేటప్పటికి 11.2% ఓకే. డ్రాప్ అవుట్స్ నేను చెప్తున్నా. హ్మ్. హ్మ్. కానీ నేషనల్ యావరేజ్ ఎంతో తెలుసా అండి? 8.2%. రైట్? హ్మ్. సో ఎందుకు స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే మనం ఏదో చెప్పడం కాదంటే ప్రాబ్లం ఎక్కడుంది? ఏమి చేస్తే మార్పు వస్తుందనేటువంటి దానికోసం నేను ఈ గణాంకాలు నేను చెప్తున్నా. హ్మ్. అదే తెలంగాణకు చూసేటప్పటికి ఇక్కడ పిల్లలు 72.11 lakh ఉన్నారండి తెలంగాణ. తెలంగాణలో. హ్మ్. ఈ పిల్లలు 10th వరకు ఉన్నటువంటి పిల్లలు 72 లక్షల చిల్లర. హ్మ్.
వీళ్ళకి పాపులేషన్ 3.87 3.4 crores అనుకోండి దగ్గరికి. అంటే 18.65% పిల్లలు ఉన్నారు ఇక్కడ. అక్కడ 15% ఉన్నారు. రైట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ 30,000 అండి. 30,022 స్టూడెంట్స్ అందులో చదువుతున్నటువంటి వాళ్ళు సుమారుగా 27.80 లక్షలు. రైట్. 38% గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 12,126 28.26%. స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 44 లక్షల చిల్లర ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. అంటే 61% చదువుతున్నారు. రైట్. ఇక్కడ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ తక్కువ ఇక్కడ గవర్నమెంట్లో. ఇక్కడ ప్రైవేట్లో ఎక్కువ. ఇక్కడ డ్రాప్ అవుట్స్ చూస్తే 13.8%. ఇక్కడ 11 అయితే అక్కడ 13. నేషనల్ యావరేజ్ 8 చిల్లర. సో ఇవి గణాంకాలు. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా దీంట్లో మార్పు తీసుకురావడానికి ఇప్పుడు సపోజ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా చేంజెస్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు విభిన్నమైనటువంటి మార్పులు తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఒక స్కూలు 2 స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వాటిని మార్పు చేస్తే అందరికీ విద్య అందించినట్ట కాదు కదా. లాస్ట్ టైం మనం ఇంటిగ్రేటెడ్ మాట్లాడుకున్నప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే ఎడ్యుకేషను పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అవుట్కమ్స్ పైకి తీసుకురావాలని అనుకునేటప్పుడు గవర్నమెంట్ మాత్రమే కాదు, గవర్నమెంట్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పాను. ఆంధ్రాలో 55% ఉంది, అలాగే తెలంగాణలో 61% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సో దీని అంతటికీ మార్పు రావాల్సింది ఉంటుందంటారా, లేకపోతే ఏదైనా 1-2 స్కూల్స్లో మనం సరిచేస్తే సరిపోతుందా? ఇది కదా చేస్తే సరిపోదు కదా, అంతా చేయాలి కదా. దానితో పాటుగా ప్రైవేట్కి సంబంధించి మేజర్గా ఇంటేక్ ప్రైవేట్లో ఉంది. రైట్. సో ఈ వ్యవస్థలో ఓవరాల్గా చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ చేంజెస్ రావటంలో ప్రధానమైనటువంటి భూమిక ఎవరు అంటే టీచర్స్. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఆ ఇండస్ట్రీకి ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెన్నుముక టీచర్స్. మీరు ఏ సదుపాయాలు ఉన్నా లేకపోయినా రైట్ టీచర్ ఉన్నట్లయితే రావాల్సిన అవుట్కమ్స్ వస్తాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి మరింత శక్తినిస్తాయి. రైట్. మరి టీచర్కి సంబంధించి మనం ఎంత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేస్తున్నాము, టీచర్కి సంబంధించి వాల్యూని పెంచడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్.